నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీపావళి, ఆవలి అంటే వరుస, దీపాల వరుస. ఎందుకు దీపాలు జరుపుకుంటుంటే చీకటి పోయి వెలుగు వచ్చింది అని. ఆ వెలుగు పొందినటువంటి వాళ్ళు ఎవరంటే బాధితులు. ఎవరి బాధితులు? నరకాసురుడు యొక్క బాధితులు. నరకాసురుడు ఆ కాలం ఆ ప్రజలకి నరకం చూపించాడు. కాకపోతే అతనికి ఒక వరం ఉంది, తల్లి చేతిలోనే మరణించాలట. సో భూదేవి సత్యభామ రూపంలో వచ్చి అతన్ని సంహరించింది. మన పురాణాల్లో స్త్రీని శక్తిగా, స్త్రీని మాతృదేవతగా, ప్రతి పదార్థంలో ప్రతి చోట అమ్మని చూడడం, ఈ మంచి లక్షణాలన్నీ మనకి పూర్వం నుంచి అలవాటు చేశారు మన పెద్దలు. ఆ సందర్భంలో దీపావళి పండుగ ఒక చీకటి పైన గెలిచినటువంటి సందర్భం.